మూడు కోరికలు ఏంటంటే, ప్రభువా నా కొడుక్కి ఒక కొడుకు కనుక ముందు మీరు ఇస్తే ఆ కొడుక్కి నీ పాటలు పాడే స్వరమే ప్రభువా అన్న దేవునికి స్తోత్రం. ఏ వరం, ఏ పాటలు, అది ఆ మాట బ్రాకెట్లో పెట్టు. నీ పాటలు పాడే స్వరమే ప్రభువా. ఆమేన్. రెండోది, ప్రభువా నీ సువార్త ప్రకటించే వరమే ప్రభువా. ఏం ప్రకటించాలి? పాటలు పాడాలి, ప్రకటించాలి. మూడో వరం, నా తల్లికి ఉన్న చిరకాల కోరిక ఏంటంటే, మా ప్రాంతంలో దొరలు వస్తూ ఉంటారు వాక్యం చెప్పడానికి ఎక్కువ. అంటే కొంతమంది దొరలతో బిజినెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇంటికి వస్తారు. అది చూసి నేను అమ్మ గర్భంతో చెయ్యేసుకుంటే ఇలా అందాను, ప్రభువా ఆ దొర పక్కన నిలబడి తెలుగులో చెప్తున్నాడు అనువాదకుడు, ఆ వరం కూడా నా కొడుకు ఇమ్మన్నాడు. తెలుగులో చెప్పేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇలాంటి కోరికలు కోరిన తల్లి గారు ఎవరైనా ఉంటే చెప్పండి, ఆవిడకి నమస్కారం పెడతాను. పిల్లోని ఎలాగే పిల్లల్ని మనం అడుగుతాం, కానీ ఎటువంటి పిల్లలు కావాలనే అడగం, ఎందుకంటే మనకు ఆ బాధ్యత ఉండదు. ఈరోజు శ్యామ్ జై వేదాల పాటలు రాస్తూ, పాటలు పాడుతూ, ప్రసంగాలు చేస్తూ, దేశాలు తిరుగుతూ అనేక మంది దొరలు ప్రసంగాన్ని తెలుగులో అనువాదం చేసి మీ మధ్య నిలబడినటువంటి దేవుడు కేవలం దేవుని కృప. నా తల్లి చేసిన, మళ్ళీ చెప్పండి, దేవుని కృప. మనందరి మీద దేవుని కృప ఉంది. అది మనకు సాధ్యం అవ్వాలి. మనం ఆ రీతిలో బ్రతకాలంటే వెనకాల మన కోసం ప్రార్థన చేసే తల్లి ఉండాలి. తల్లులారా, బిడ్డ పుట్టిన తర్వాత ప్రాణం తీసేస్తున్నారు. పాస్టర్ గారు మా బిడ్డ మాటకి లేదని ఏడుస్తున్నారు, గుండె పని ఏడుస్తున్నారు. దానికి ముందే ప్రార్థన. ఇటువంటి సన్నిధి దేవుడు మీకు ఇచ్చినందుకు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. మీ కష్టాల నుంచి చెప్పుకోండి. ఆదివారంకే కాదు, ఎప్పుడు వచ్చినప్పుడు వచ్చా. ఈరోజు నా బ్రతుకులోనే మా అమ్మ చేసిన ప్రార్థన మొట్టమొదటిగా ఆయన పాటలు పాడుతూ ఇంచుమించు 67 సంవత్సరాల నుంచి పాటలు పాడుతూనే ఉన్నాను. తర్వాత మా అమ్మ కూడా కొద్దిగా కవి కాబట్టి, కవిత్రి కాబట్టి, ఆమెలో నుంచి వరం ఏంటంటే పాటలు రాసేవారిని ఇచ్చాను. మూడోది, దొరలు ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులో చెప్పేవారు. నా బ్రతుకు అయిపోయి మా తల్లి ప్రార్థన. నేను అప్పుడప్పుడు అనేవాడు, అమ్మ బ్రతుకుండగా, ఎందుకమ్మా ఇవి ఏమి డబ్బులు వచ్చే పని కాదు. ఏ కలెక్టర్, ఇంజనీర్, డాక్టర్ అయినా ప్రార్థన చేసుకుంటే నిజంగానే డాక్టర్ అయిపోదునమ్మా. కానీ నా తల్లి ఈ లోక సంబంధమైన విద్య కొరకు ప్రార్థన చేయలేదు. ఆమె ఆశ ఏంటంటే, నా బిడ్డ దేవుడి కొరకే బ్రతకాలి, దేవుడి పనే. ఉద్యోగం కోసం డిఎన్ఆర్ కాలేజ్ భీమాలో చదువుతున్నాను. నాకు ఇంగ్లీష్ దొరలంటే ఇష్టం, ఇంగ్లీష్ మాట్లాడడం అంటే ఇష్టం. నర్సాపూర్లో లిటరేచర్ లేదు, ఇంగ్లీష్ లిటరేచర్ లేదు. 70sలో మాట చెప్తాను. నాకు నా కోరికను బట్టి వాళ్ళు బహుమతి మించి నన్ను డిఎన్ఆర్ కాలేజీలో జాయిన్ చేశారు. అక్కడ లిటరేచర్ ఉంది, ఇంగ్లీష్ లిటరేచర్ డిగ్రీలో. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. వినండి, దేవుడు ఆయన వ్యక్తులు ఎలాగ నడిపిస్తాడో, ఏమేమి ఇస్తాడో, ఏమేమి తీసేస్తాడో అన్నది కూడా తెలుసుకోవాలి. మనం కొన్ని విషయాలు నా దగ్గర నుంచి తీసేయడం మనకు మేలు. ఇది అర్థం కాదు. ఏం దేవుడు అమ్మా అందరికి ఇస్తాడు, నాకు ఇవ్వట్లేదు, కంగారు పడకండి. డిఎన్ఆర్ కాలేజ్ లెక్చరర్, మా కాలేజీలో లెక్చరర్ ఆయన చాలా ఇష్టం, చాలా అందగాడే, సూర్యనారాయణ రాజు గారు. చాలా అందగా, ఆయన అందం నచ్చింది నాకు. లెసన్ చెప్పే తీరు బాగా నచ్చింది. ఎంత అద్భుతమైన పాటలు వివరించి చెప్తాడు. అందగాడు, చక్కగా చెప్తాడు. చాక్ పీస్ పట్టుకోవడం దగ్గర నుంచి ఆయన ఎలా నిలబడతాడో, ఎలా రాస్తాడో అంతా ఉదయంలో ముద్రించేసుకున్నాడు. ఫస్ట్ ఇయర్లో అనుకున్నాను, తప్పకుండా లెక్చర్ అయ్యి ఈ సార్ ఎలా చెప్తున్నాడో అలాగే చెప్పాలి, అలాగే రాయాలి, అలాగే డ్రెస్ మెయింటైన్ చేయాలి. ఎన్నో ఆశలు ఆయన మాదిరిగా పెట్టుకుని నేను కలలు కంటూ ఉన్నాను 3 సంవత్సరాల డిగ్రీలో.
అయితే